హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో మతాల మధ్య భేదాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఐక్యత ప్రధానంగా అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అలాంటిదే. ఒక అద్భుతమైన సంఘటన గురించే ఈ వీడియోలో మీకైతే వివరించబోతున్నాను. మరి ఇది ఎక్కడ జరిగింది, ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజునైతే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం అయితే జరుగుతుందనమాట. అది ఏంటంటే, హిందువులతో పాటు ముస్లిం సోదరులు కూడా ఆ ఆలయాన్ని సందర్శించి పూజలు కూడా చేస్తారన్నమాట. ఇది సాధారణ విషయం అయితే కాదు. ఇది నిజమైన మత సామరస్యానికి ఒక చిహ్నమనైతే మనం చెప్పుకోవచ్చన్నమాట. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే, బీబీ నాంచారమ్మ అనే అమ్మవారిని ముస్లింలు తమ బిడ్డగా భావిస్తారంట. అవును, అవును, మీరు విన్నది నిజమే. ముస్లిం కుటుంబాలు బీబీ నాంచారమ్మకు సారె సమర్పిస్తూ తమ ప్రేమను, భక్తిని వ్యక్తం చేసుకుంటారట. ఈ సంప్రదాయం ఇవాళ కొత్తగా వచ్చిందేమి కాదు. ఎన్నో సంవత్సరాలుగా అయితే కొనసాగుతుంది. అయితే ఉగాది రోజు వస్తే ముస్లింలు ప్రత్యేకంగా వచ్చి ఆలయం ఆలయంలో దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీగా అయితే మారిపోయిందన్నమాట. ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇక్కడ ఎవరు హిందువు, ఎవరు ముస్లిం అనే భేదం అయితే లేదన్నమాట. అందరూ ఒక్కటే, భక్తులు మాత్రమే అన్నమాట. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సందేశాన్నయితే ఇస్తుంది. ఏంటంటారా? మతాలు వేరు కావచ్చు, కానీ మనసులు ఒకటి కావాలి. ప్రేమ, గౌరవం, ఐక్యత ఉంటే సమాజం ఎంత అందంగా మారుతుందో ఈ సంఘటన స్పష్టంగా అయితే చూపిస్తుంది. ఇలాంటి ఘటనలు మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.